సుడిగుండములో ముక్కుపొట్ట అఖండముగా ప్రవహించే కృష్ణానది గుడికి కొంచెం ఎగువన సుడిగుండంగా మారుతూ ఉంది. పలకరాళ్ల మధ్య నుంచి మెలికలు తిరిగి కోసురాళ్ల సందున సుళ్ళు తిరిగి మహావేగంతో పారే సుడిగుండములో ఈదటం తెలిసిన వాళ్ళకి గొప్ప సరదా. చింత చెట్లపైన కృష్ణంలో దిగితే బారలేయ అక్కర్లేదు, కాలు ఆడించక్కర్లేదు. మాఘమాసం నాటికి సుడిగుండం ఎండిపోతుంది. పలకరాళ్ల మీద కోసురాళ్ల మీద చుట్టూ మీద పిడకలు కొడతారు. కృష్ణరాయి దూరంగా వెళ్ళిపోయి ఆ రాళ్ల మధ్య నిలిచిన నీళ్ళు ఇంకా ఉన్నాయి. ఉదయం గోళ్ళ తీర్థం బిందె తెచ్చే వేళలో మొదలైన పడమట సూర్యుడు వాట రే దాకా అలా మురుగునీళ్లు చల్లిస్తూ ఉన్నారు. సూర్యుడు నడినెత్తికొచ్చిన పెడపెడలాడుతున్న వేళ సింగి పలకరాయి పక్కన 2 రాళ్ళు మోపు చేసి 4 చితుకు లేరొచ్చి గంజి కాచింది ఆ మంటలోనే. ఇంకా సాల్యావయ్య దొర లేచిరా, గంజి తాగుదు అని పిలిచింది సింగి. బాచిగాడు జల్లెడ పక్కడికి పెట్టి ఓళ్ళు విరుచుకున్నాడు. ఇనప శుభలాంటి శరీరాన్ని కాడిబద్దలా అటు ఇటు ఉంచాడు. దొడ్లో వెండి కంచము, కడగటానికి వచ్చిన సూర్యకాంతము నడి ఎండలో జల్లిపులో మునిగి ఉన్న వాళ్ళిద్దరినీ చూసింది. వరండా చివర భయంగా వచ్చి నుంచున్నాడు బాచిగాడు. సింగి భూమయ్య గారు పాదాలు తాకటానికి పనికిరాని కాబట్టి దండాలు దొర అని నేల కారాను. దొంగనాయాళ్ళారా, ఆ దీవెన మొదలుపెట్టి ఆ గుంటలో మా ఇంట్లో ముక్కు పుడక దొరికింది కదరా అన్నాడు భూమయ్య. దొంగనాయాళ్ళారా, ఏడుపు లాపండయ్యు, ఆ ముక్కు పుడక మా ఇంట్లోకి పుట్టి టోరు పెట్టింది. కృష్ణ తగ్గుముఖం పట్టినప్పుడు ఆ గుంటలో పడింది. ఆ పుడక లేకపోతే దాని ముఖం తగ్గిపోతుంది. కందిపుల్లలాగా లేచి నుంచున్నాడు ఎలికలోడు. చొప్పదంటులా వంగిపోయి తూలుతూ ముందుకు నడిచారు. సంధ్య వేళ అయింది. జల్లింపు ఆపలేరు. గడి చిమిని పెట్టుకొని సూర్యకాంతం ముక్కు పుడక కోసం కుళ్ళు నీళ్లు గాలిస్తున్నారు. చిలికే పోతే తమ ప్రాణాలు పోతాయి. జల్లించి చెరిగి చేతులు చచ్చుబడగా సొమ్మసిల్లి ఒడిపోతున్న బాచిగాడిని తెల్లవారుతున్న సమయాన బురదలో కూర్చున్న ముక్కు పుడక తడుక్కున మెరిసింది. మంచిరాయి దొరకని మనమే పెడదాం అందరికీ పప్పన్నాలు అంటూ దాట వేసుకుని నిలవ నీళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆ మాట చక్రవర్తి హుందాగా భావించాడు. దరిద్ర చక్రవర్తి కలవాళ్ళు ముక్కు పుడక చేతికి తన రాళ్ల కోసం దేవులాడుతున్నారు. బాచిగాడు కాదు అని తాతలు తల్లిదండ్రుల నుంచి వంశం జల్లిస్తూ ఉంది అతనాల కోసం.